ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఫిబ్రవరి, మార్చ్ అలాగే ఏప్రిల్ నెలకి దర్శన్ టికెట్లు ఇంకా కూడా మీకు ఉన్నాయి. అవి ఎలా తీసుకోవాలో మీ అందరికీ నేను చెప్తానండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, irctctourism.comలో మీరందరూ కూడా ఐఆర్సిటిసి ట్రైన్ టికెట్ విధానం ద్వారా స్వామివారి యొక్క దర్శనం టికెట్ కూడా మీరు తీసుకోవచ్చండి. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, చూసారు కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ అనమాట. ఈ విధానం ద్వారా మీరు ట్రైన్ టికెట్ అలాగే తిరుమల స్వామివారి దర్శనం టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారా, విజయ్ గోవిందం ప్యాకేజ్, డ్యూరేషన్ 2 nights 3 days. అలాగే ఇది ఎక్కడెక్కడ ఈ ట్రైన్ ఎక్కొచ్చు: చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామర్లకోట, తెనాలి జంక్షన్, విజయవాడ. అలాగే ఇది ఎప్పుడు ప్రతి ఫ్రైడే ఉంటుంది. అలాగే జర్నీ డేట్ ఫిబ్రవరి 16వ తారీఖున వీళ్ళు ఈ టికెట్లకి సంబంధించి మీకు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇందులో ఏమేమి ఇస్తారు: ట్రైన్ టికెట్ ఇస్తారు, అలాగే మీకు కావాలంటే హోటల్, మీలు, అలాగే దర్శన్ టికెట్ కూడా ఇస్తారు. దీనికి సంబంధించి ప్యాకేజ్ 3840 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు కావాలి అనుకుంటే బుక్ నౌ దగ్గరికి వచ్చి ఒకసారి ఈ వ్యూ డీటెయిల్స్ అన్నీ చదివి చక్కగా బుక్ చేసుకోండి. నేను మీకున్న ఒక చిన్న ప్యాకేజెస్ మాత్రమే చెప్తున్నా ట్రైన్లో వచ్చే వాళ్ళకి. అలాగే ఇక్కడ మరొక ప్యాకేజ్ ఉంది చూసారా, బెంగళూరు తిరుపతి బాలాజీ దర్శన్ ఆన్ డే 2, డ్యూరేషన్ 1 night 2 days. అలాగే డెస్టినేషన్ తిరుమల తిరుపతి, ఆరిజిన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది ట్రైన్. అలాగే అప్కమింగ్ డేట్ ఫిబ్రవరి 8వ తారీఖున మీ అందరికీ ఈ ట్రైన్ ఉంటుంది. సో ఈ ట్రైన్ టికెట్ విధానం ద్వారా మీకు దర్శన్ టికెట్ కూడా ఉంటుంది. అలాగే మీకు ప్రైస్ వచ్చేసి 1930 రూపీస్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాకేజ్ కూడా కొంచెం తక్కువలో ఉంది, బుక్ చేసుకోగలరు. అలాగే మరొక ప్యాకేజ్ వచ్చేసి మీ అందరికీ పూర్ణ సంధ్య అనుంది, 3 nights 4 days. అలాగే ఈ ప్యాకేజ్ వచ్చేసి మీకు గుంటూరు, హైదరాబాద్, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ నుంచి ఉంది. డెస్టినేషన్ వచ్చి కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమల, తిరుపతి. ఈ ప్యాకేజ్ ఫిబ్రవరి 9వ తారీఖు నుండి. దీంట్లో కూడా దర్శన టికెట్లు ఉన్నాయి. అయితే ఇది 5660 రూపాయలు. మీరు అయితే ఇక్కడ ప్యాకేజ్ ముందు సెలెక్ట్ చేసుకోండి, అంటే తిరుపతికి అయితే తక్కువ రేటు ఉండొచ్చు. అలాగే తిరుమల తిరుపతి మరొక ప్యాకేజ్ వచ్చేసి తిరుపతి దేవస్థానం అని ఉంది, 1 night 2 days, డెస్టినేషన్ తిరుపతి, ఆరిజిన్ ఢిల్లీ. అలాగే మీరు ఒకసారి చెక్ చేయండి. డిపార్చర్ వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖున ఉంది, ఫిబ్రవరి 24న టికెట్లు ఉన్నాయి, అంటే ఫిబ్రవరి 2 ఉంది, ఫిబ్రవరి 9 ఉంది, ఫిబ్రవరి 6 ఉంది. అయితే ఇది 20,000 రూపాయలు. అయితే మీరు చెక్ చేసుకోండి మీకు ఏమైనా తక్కువకి పడొచ్చా అని. అయితే జర్నీ వచ్చి ఫిబ్రవరి 10కి సంబంధించి వీళ్ళు విడుదల చేస్తున్నారు. మరొక ప్యాకేజ్ ఇలాగే తిరుపతి బాలాజీ దర్శన్ ఎక్స్ ముంబై అని ఉంది. అలాగే వీకెండ్ ట్రిప్ టు తిరుమల దర్శన్ అని ఉంది. అలాగే కొంచెం తక్కువలో మనం చూసినట్లయితే గోవిందం అని ఉంది. ఇది వచ్చి డ్యూరేషన్ 2 nights 3 days. ఇలాగే ఇది వచ్చేసి డెస్టినేషన్ మీకు తిరుమల తిరుపతి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ ఉంది. ఇక్కడ తిరుమల కూడా ఉంది. మీరు చెక్ చేసుకోండి మీకు ఏం కావాలో అన్నది. ఇది ఫిబ్రవరి 9 ఉంది. ఇది 3800, కొంచెం తక్కువే, మీరు ట్రై చేయొచ్చు. ఈ విధంగా చూసినట్టయితే ఇంకా కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సో నేను ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఈ వెబ్సైట్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పెడతా. ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ తారీఖుల్లో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా రండి. ట్రైన్ టికెట్తో పాటు మీరు హ్యాపీగా రావచ్చు. అలాగే మరొక అవకాశం నేను మీ అందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా అయితే ఉంది. ఈ విధానం ద్వారా మీకు నేను నిన్న రాత్రి మార్చ్ టికెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు ఏప్రిల్ టికెట్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రమ్ దగ్గర వచ్చేసి మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీ డెస్టినేషన్ ఏదైతే ఉందో అది కొట్టండి. నేను విజయవాడ క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ కాకినాడ అయితే కాకినాడ, మరొక ప్లేస్ అయితే మరొక ప్లేసు. 2 వచ్చేసి తిరుపతి అని క్లిక్ చేయండి. చేస్తారు కదా, ఇక్కడ TIRUPATHN క్లిక్ చేయండి. తిరుమల అవన్నీ క్లిక్ చేయకూడదు. అలాగే డిపార్చర్ ఆన్ నేనేం చేస్తాను మీకోసం మార్చ్ 31వ తారీఖున సెలెక్ట్ చేస్తా, ఎందుకంటే నేను ఏప్రిల్ 1 వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. సో ఇక్కడ చెక్ అవైలబిలిటీ దగ్గర నేను క్లిక్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ సర్వీస్ 3479 ఉంది కదా, బస్సు 33 సీట్లు ఉన్నాయి, 661 ప్రైజ్ అనమాట. సెలెక్ట్ సీట్లో క్లిక్ చేసి ఇక్కడ షో లేఅవుట్ అని క్లిక్ చేస్తా. చేసిన తర్వాత ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ 300 రూపాయల స్పెషల్ దర్శన్ టికెట్ ఉన్నాయి, ఈ సర్వీస్ ద్వారా బుక్ చేసుకోండి అని మీకు చెప్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది బస్ అనమాట. ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ క్యాలెండర్ దగ్గర మీరు ఇలా కొంచెం సైడ్కి వస్తే ఏప్రిల్ 1 అని ఉంది. ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి 367 టికెట్లు ఉన్నాయి, 1 గంటకి 301 టికెట్ ఉంది. సో మీ అందరికీ ఈ విధానం ద్వారా ఇప్పటికి కూడా
800 టికెట్లు అయితే ఏప్రిల్ 1కి ఉంది. సో మీ అందరు మరొక విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం అయితే వాళ్ళు ఏప్రిల్ 1, 2కి మాత్రమే రిలీజ్ చేశారు. మరొక వారం రోజుల్లో ఏప్రిల్ నెలకి సంబంధించి మరొక వారం రోజులకి రిలీజ్ చేస్తారు. అంటే ప్రతి వారానికి ఒక్కొక్క వారం ముందుగా మీకు టికెట్లు రిలీజ్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరి, మీ అందరికీ ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు కదండి ఈరోజు డేట్. మీకు ఏం జరిగింది, ఇప్పుడు ఏప్రిల్ నెలకి మీకు టికెట్లు అయితే రిలీజ్ అయ్యాయి. మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక వారం రోజుల తర్వాత చెక్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ 15 వరకు కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఒక్కొక్క వారం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మీకు ఒక ఏప్రిల్ నెలకు సంబంధించి ఒక్కొక్క వారం దర్శన టికెట్లు వాళ్ళు విడుదల చేస్తారు. ఈ విధానం ద్వారా ఏప్రిల్ నెల దర్శన టికెట్లు ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా ప్రతిరోజుకి దాదాపు 800 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీరు ఈ విధానం ద్వారా బుక్ చేసుకోండి. అయితే వారు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఖచ్చితంగా బస్లోనే ట్రావెల్ చేయాలి అని. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. సో ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా ఏప్రిల్, మార్చ్ దర్శన టికెట్లు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి దర్శన టికెట్లు కూడా నేను ఈ ప్యాకేజ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. సో అది కాకుండా మీ అందరికీ మరొక విషయం చెప్పాలి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా తిరుపతి యొక్క లోకల్ టెంపుల్స్ యొక్క సేవా దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా మంది కొండపైన స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో చుట్టుపక్కల టెంపుల్స్ చూడాలి అని అనుకుంటారు. అలాంటి వారు ఎవరైనా కానీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇప్పటికి కూడా ఈ సేవా విధానం ద్వారా దర్శన టికెట్లు ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ చూడండి, టీటీడీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, గోవిందరాజ స్వామి టెంపుల్ తిరుపతి, పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురము, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అపలాయగుంట, సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, శ్రీనివాస టెంపుల్ తిరుచానూరు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణవనము, అలాగే కోదండ రామస్వామి టెంపుల్ కొంటిమిట్ట. వీటన్నిటికి సంబంధించి మీకు ఫిబ్రవరి నెలకి సంబంధించిన అన్ని సేవా టికెట్లు అయితే ఇప్పటికీ కూడా భక్తులకి అందుబాటులో ఉన్నాయి. దయచేసి బుక్ చేసుకోండి. ఒకరోజు కొండపైన దర్శనం చేసుకున్నా మరొక రోజు తిరుపతిలో ఈ టెంపుల్స్లో సేవ ద్వారా స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ విధానం ద్వారా అఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో అయితే మీకు ఏప్రిల్ వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయాయి. టీటీడీ వెబ్సైట్ కాకుండా మీ అందరికీ కూడా నేను ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఐఆర్సీటీ వెబ్సైట్ విధానం ద్వారా అయితే మీకు చెప్పాను. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఎటువంటి బుకింగ్స్ అయితే ఓపెన్లో లేవు. ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అంటే ఇప్పుడు మధ్యాహ్నం 11 గంటల సమయానికి ఇప్పటికీ కూడా మీకు ఫిబ్రవరి 2వ తారీఖు అంటే ఈ రోజుకి సంబంధించిన సర్వదర్శన్ టోకెన్లు అనేవి 3403 టికెట్లు అయితే తిరుపతిలో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఇంకా కాసేపటి తర్వాత ఎవరైతే తిరుపతి రాబోతున్నారో వారందరూ కూడా దయచేసి సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ సర్వదర్శన్ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే భూదేవి కాంప్లెక్స్లో అందుబాటులో ఉంటాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్నటి రోజు స్వామివారిని 57,223 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారి తలనీలాలు 18,015 మంది అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్వామివారికి 3.44 కోట్ల హుండీ కానుకలు అయితే ఇవ్వడం జరిగింది భక్తులు. అలాగే ఈరోజు ఎవరైతే కనుక 300-500 రూపాయల టికెట్ కలిగి ఉంటారో వారందరికీ 3 నుంచి 4 గంటల లోపల దర్శనం అయిపోతుంది. ఒకవేళ మీకు ఈరోజు సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే మీకు 6 నుంచి 7 గంటల దర్శనం అయిపోతుంది. అలాగే ఈరోజు ఎవరైతే కనుక ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్గా కొండపైకి వెళ్తారో వాళ్ళకి 10 నుంచి 12 గంటల లోపల మీకు దర్శనం పడుతుంది. అలాగే ప్రస్తుతం అయితే కొండపైన 11 కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు వేచి ఉన్నారు. అలాగే మీకు ఇప్పటికీ కూడా అలిపిరి అలాగే శ్రీవారి నడక మార్గంలో దివ్య దర్శన టోకెన్లు అయితే ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో మీకు 5,000 టోకెన్లు ఇస్తారు. అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. దయచేసి అలిపిరి నడక మార్గంలో వచ్చే వాళ్ళు మధ్యలో వెళ్ళవద్దు, ఎంట్రన్స్లోనే ఈ టోకెన్లు తీసుకోండి. ప్రతిరోజు స్వామివారికి సంబంధించి 45,000 దర్శన టోకెన్లు అయితే అందుబాటులో ఉంటాయి. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే 15,000 టోకెన్లు, అలాగే సర్వదర్శన విధానం ద్వారా 23 నుంచి 24,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు 45,000 మంది స్వామివారిని టోకెన్లు తీసుకొని తిరుపతి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధానం ద్వారా స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే కొండపైన దర్శనం అనేది భక్తుల రద్దీ చాలా తక్కువగానే ఉంది. ఇది ఒక మంచి విషయంగా మీరందరూ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడిందని ఆశిస్తూ, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను మీ డౌట్లని అడగగలరు. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తాను. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.